తపోధనులైన యాదగిరిరావు గారికి, బైసా దేవదాస్ గారికి, ఈడ కూర్చున్న ఈ నిర్వాహకుడైన రామాచారి గారికి ప్రత్యేకంగా హరికృష్ణ బాగా చదువుకున్నా, ఏం చెప్తావు నీకోసం నేను. పుట్టుక నీది, సావు నీది, బతుకంతా నా తెలంగాణది అని కాళోజీ నినాదము తనకే 100కి 100 బాళ్ళు సరిపోతుంది. జయప్రకాష్ నారాయణ గారు మరణించినప్పుడు చెప్పిన ఏయ్ అదురాయ్ ఏములలి కొద్దిగా సైలెన్స్ ఉండు తండ్రి. జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు పుట్టుక నీది, సావు నీది, బతుకంతా దేశానిది అన్న ఈ నినాదము ఆ కాళోజీకే 100కి 100 బాళ్ళు సరిపోతుంది. పుట్టుక నీది, బతుకు నీది, బతుకంతా తెలంగాణది అని వెలుగెత్తి వేల కంఠాలు వర్ధిల్లేలా నినదించిన కాళోజీకి నిజంగా కవిగా కైమోడ్పులు. జై తెలంగాణలు, జై తెలంగాణలు. ఒక చిన్న కవిత్వం చెప్తాను సార్. ఉన్నా మాట్లాడాలంటే ఇలా రోజంతా మాట్లాడొచ్చు, కానీ కాదు ఒక వేదిక ప్రామాణికత ఉన్నది, కానీ దాన్ని పాటిస్తాం. బొట్టు అనే శీర్షికతో నా కవిత్వాన్ని ఈ కవి సమ్మేళనంలో నా వంతు కవిగా బొట్టు అనే ఒక కవిత చెప్తున్నాను. అల్లన తూర్పు దిక్కు, అరే తండ్రులు నీ దండం పెడితే కాసేపు ఆగండి, ఓయా జర్సేపు ఆగండి నాన్న. అల్లన తూర్పు దిక్కు బల్లున తెల్లవారంగా వేకువమ్మ తను కనురెప్పలను విప్పారుస్తూ లోకమంతట వెలుగులను వెదజల్లుతున్న వేళ అదిగదిగో స్వర్ణ మయూకము భూతలాన్ని ముద్దాడుతున్నప్పుడు ప్రకృతి మాత తన పొత్తిళ్లలోకి ఎత్తుకున్న పొద్దుపొడుపు. ఆ పొద్దుపొడుపునే మాయమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆదిమ కాలము నుంచి ఆధునిక కాలం వరకు, ఆదిమ కాలము నుంచి ఆధునిక యుగం వరకు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు ఈ బొట్టు. మా అమ్మ పైన బొట్టు. లోకం మీదికి ఆదిత్యుని అశ్వాల పరుగుల సవ్వడులు, నురగలు గక్కుతూ పరుగులెత్తే తురంగములు. అమ్మా నీకు శరణాగతి చెప్పుతూ చేదతీరుతున్న వేళ నిద్రావస్థలోని ప్రాణికోటిని గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి దిక్కులకు దిగంతాలకు దివిటీలయ్య వేళ పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చిందిన నెత్తుడి చిత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును ఒక దిక్కున వేల కొలది గబ్బిలాల గుంపులు నా నేల వటవృక్షాల పైన వాలి తలకిందులుగా తపస్సు చేసి నా దేశమాత నుదుట సింధూరాన్ని చెరిపెయ్యాలని చూచిన మరొక దిక్కున శ్వేతభూతాలు గగ్గోలెత్తుతూ మా అమ్మల బొట్టును అరించాలని చూచిన దీపాలను ఆర్పాలనుకున్న శలభాల తీరుగా రెక్కలు కాలిపోయి నేల మీద తూలిపడమే తప్ప నా అమ్మ పాదధూలికి సైతము సాటిరాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో. కాలము కత్తుల వంతెన పైన నా నేలను గెలవాలనుకోవడం ఎవ్వడి తరం. నా అమ్మ ఒడికి గర్భగుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు. భిన్నత్వాలు ఎన్నున్నా ఏకత్వమే మా తత్వమని వెలుగెత్తి చాటుతుంది బొట్టు. ఏకోన్ముఖమై వెలుగుతుంది బొట్టు. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా ఒక అద్భుతమైన కవితని వినిపించారు.
అందెల రవలి అని అనుకుంటాము, కానీ అందెల రవలి కంటే నిప్పుల వాగై నడిచి